లాకప్ ఎపిసోడ్ 19 గ్యాంగ్ అప్. ఇప్పుడు మనకి చూపిస్తారు ఎవరో టర్మినేట్ అయ్యారో. కీ శ్రేయాకి దొరుకుతుంది. ప్యామ్ని స్టాప్ చేస్తుంది. ఇక ధీరజ్ మిగులుతాడు. డెసిషన్ తీసుకోవాలి. జైలర్ పిలుస్తారు నేమ్ రాయమని. రాస్తే ఇక కంట్రోలర్స్ అందరినీ లాకప్లోకి పంపించేస్తారు. లోపల ఇన్మేట్స్కి కూడా చెప్పకూడదు అని చెప్తారు. ఇక స్టేజ్ పైకి జైలర్స్ ఇద్దరు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. అక్కడికి వచ్చి జైలర్స్ యోగేష్ని టర్మినేట్ చేస్తారు. నెక్స్ట్ సూఫీ లాకప్లోకి వెళ్ళిపోమంటారు. ఇక సూఫీ ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్తాడనమాట. కానీ ఆకాంక్ష చౌదరి అయితే కొంచెం ఎమోషనల్ అవుతుంది. ధీరజ్ని నమ్మినా కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని టర్మినేట్ చేసి గెలవాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏమొస్తుంది గేమ్ మజా అనేసి మాట్లాడుతుంది కొంచెం కోపంగానే. అది ఏం గేమ్ అసలు అనేసి అంటుంది అనమాట. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వరుణ్ దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు వరుణ్ అంటాడు, నా మాట విను, ఎలా అసలు రియాక్ట్ అవ్వకు. ఎందుకు అంటే యోగేష్ వెళ్ళిపోయాడు, అదే తను వెళ్ళిపోయాడు, మళ్ళా మిస్టేక్ చెయ్యకు, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సింగిల్గా కూర్చోకు. సాడ్గా ఎవరు అయినా ఏమైనా అన్నా నిన్ను టీస్ చేస్తే నవ్వు గట్టిగా, నువ్వు ఎలా అనుకుంటే అలా హ్యాండిల్ చెయ్యి. కామ్గా అయితే కూర్చోకు, యోగేష్ వెళ్ళిపోయాడు అని. నీ గేమ్ని పాడు చేసుకోకు, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఎవరు వాడిని ఎలిమినేట్ చెయ్యాలి అనుకున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం, ఓకేనా? నా ప్రియారిటీస్ ఎప్పటికీ సేమ్ అంటాడు. ఇక ఆకాంక్ష, శ్రేయ, ధీరజ్, సూఫీ వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. ఇక్కడ నాకు వరుణ్ బాగా నచ్చాడు. ఆకాంక్షని సపోర్ట్గా ధైర్యంగా చెప్తూ ఉంటాడనమాట తనకి. అది బాగా నచ్చింది. ఇక కానీ శ్రేయ, శిల్ప అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు యోగేష్ టర్మినేట్ అయినందుకు. మేమే టర్మినేట్ చేసాం, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకైతే ఇది చీప్గా అనిపించింది. సూఫీ మళ్ళీ డబుల్ ఫేస్ ఆడతాడు. లైక్ ఎలా అంటే శివాగ్ని దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నీ ట్రస్ట్ని మళ్ళీ నిలబెట్టుకుంటాను, నేను మళ్ళీ ఫ్రెండ్గా నీకు చూపిస్తాను, ఇలా అంటాడా. మళ్ళీ ధీరజ్ రామ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ శివాగ్ని గురించి బ్యాగ్ బిచ్ చేస్తాడనమాట. నెక్స్ట్ హర్ష శివాగ్ని గోల ఏంటో, వీళ్ళైతే కపుల్స్ లాగానే కనిపిస్తారు మనకి, కానీ వీళ్ళు ఎంత మేనేజ్ చేయాలి అనుకున్నా అది కాదు. ఇన్మేట్స్ అందరూ రియల్గా అనిపిస్తూ ఉంటారు, కానీ అందరూ వాళ్ళ బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర అయితే గుడ్లా బిహేవ్ చేస్తున్నారు. ఇలానే ఉంటుందేమో జనాలతో. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి, అందరూ నిద్రపోతారు. ఇక సూఫీ ధీరజ్తో అంటాడు, నువ్వు ఫినాలేకి వెళ్ళేలా ట్రై చేయాలి అంతే అన్నట్లు. ఇక అందరూ నిద్రపోతారు. నెక్స్ట్ జైలర్ వస్తారు, అందరూ లేస్తారు. జైలర్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట, కామన్ ప్లేస్లో కూర్చోండి అనేసి. డిజిటల్లో ఇన్మేట్స్ అందరూ సెక్యూర్ అని చూపిస్తారు. నెక్స్ట్ చమోలా శివాగ్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చమోలా అంటుంది, ప్యామ్ వల్ల డిసప్పాయింటెడ్గా ఉన్నా అని. ఇక అన్నీ డిస్కస్ చేస్తుంది. వరుణ్ ప్యామ్ ఫైట్ అప్పుడు ఏం చెప్పింది అది చెప్తుంది. నెక్స్ట్ టవర్ టాస్క్ గురించి కూడా, అసలు టవరే కట్టలేదు, లాస్ట్లో 5 minutes అందరూ టవర్ కడుతుంటే ప్యామ్ అసలు టవర్ కట్టలేదు, తన పర్పస్గానే చేసింది అని అనిపించింది అని అంటుంది చమోలా. ఇక చౌదరి వచ్చినప్పుడు ఫస్ట్ తను ఏం చెప్పిందంటే, ప్రతిదీ తనకి ఓన్లీ కంటెంట్ కోసమే అని చెప్తే నేను అన్నా ఎస్ అని, అది నాకు తెలుసు. అప్పుడు చౌదరి అంది, నో ఆకాంక్ష, నువ్వు అసలు కనిపించట్లేదు, హోల్ డే నువ్వు తనతోనే స్పెండ్ చేస్తున్నావు, తను అలా చేసిందేమో నువ్వు కనబడకుండా అని అంటుంది. నిన్న ప్యామ్ గేమ్ని ఓపెన్గా చెప్పా అని అంటుంది. నెక్స్ట్ బజర్ వస్తుంది, రితీష్ జైలర్ వస్తారు. యోగేష్ ఎలిమినేట్ అయినందుకు ఆకాంక్షని అడుగుతారు. నెక్స్ట్ 2 గ్రూప్స్గా ఫామ్ అవుతారు అనమాట. శివాగ్ని, చమోలా గ్రూప్స్కి లీడర్స్. శివాగ్ని గ్రూప్లో హర్షద్, ధీరజ్, రామ్, శ్రేయ, సూఫీ. చమోలా గ్రూప్లో వరుణ్, ఆకాంక్ష, చౌదరి, శిల్ప, ప్యామ్. ఈ వీక్ లాకప్లో గ్యాంగ్ వార్ అవుతుంది. ఫస్ట్ గ్యాంగ్ లీడర్స్ ఇద్దరు టాస్క్లో
ఉంటారు. ఎవరు గెలిస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, విన్ కాకపోతే సర్వైవల్ రే వస్తుంది అని చెప్తారనమాట. డంబెల్స్ ఇస్తారు, అదే వెయిట్ లిఫ్టింగ్ లాగా ఎత్తాలన్నమాట. ఎవరైతే డౌన్ అవుతారో వాళ్ళు లూజ్ అవుతారు అని చెప్పి వెళ్ళిపోతారు జైలర్. అక్కడ కూడా వరుణ్ కొంచెం కామెడీ చేస్తాడు, వీళ్ళు గెలిచారో లేదో ఎవరు చూస్తారు సార్, నేను చూడనా అనేసి. అప్పుడు జైలర్ అంటారు, ఇక్కడ 115 కెమెరాస్ ఉన్నాయి, ఎవరు తప్పించుకోలేరు అని కామెడీ చేస్తారనమాట. నెక్స్ట్ శ్రేయ మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట శివాగ్నిని. శిల్ప ఏమో చమోలాని డిమోటివేట్ చేస్తుంది, వాళ్ళ కోసం అన్నట్టు అనిపించింది. బట్ చౌదరి వరుణ్ మోటివేట్ చేస్తారు చమోలాని. ఇక చమోలా వదిలేస్తుంది, చాలాసేపు ఉంటుంది, 35 మినిట్స్ దాకా ఉంటుంది. అంతసేపు వెయిట్స్ పెట్టుకోవడం అంటే చాలా కష్టం అసలు. ఇక శివాగ్ని విన్ అవుతుంది. ఇక అనౌన్స్ చేస్తారు ఫుడ్ వస్తుంది అని. విన్ అయిన వాళ్ళకి, విన్ కాని వాళ్ళకి సర్వైవల్ ట్రే వస్తాయి అని అంటారు. తింటారు అందరూ. తింటూ కూడా శిల్ప బిచ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ జైలర్ రితేష్ వచ్చి ఇంకో టాస్క్ ఇస్తారు, ఖర్చపానీ కోసం మనీ వస్తుంది విన్ అయిన వాళ్ళకి, విన్ కాని వాళ్ళకి ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి టాస్క్లోకి తీసుకెళ్తారు ఇద్దరు లీడర్స్ని. రూమ్లో క్లాక్స్ ఉంటాయి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. కొన్ని బ్లూ కొన్ని రెడ్ ఉంటాయి, అవి చేంజ్ అవ్వకుండా రీసెట్ చేయాలి. ఇద్దరికి 10 ఛాన్సెస్ ఉంటాయి, అవి 0 కాకుండా చూడాలి. ఎవరు విన్ అయితే వాళ్ళకి ఖర్చపానీ లోకి మనీ వస్తుంది. లూజ్ అయిన వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, తినాలి వాళ్ళు. అలానే వాళ్ళు అట్ రిస్క్ అయిపోతారు అని చెప్పి వెళ్ళిపోతారు జైలర్. ఇక్కడ రెడ్ వచ్చేసి చమోలాక్ అనమాట, బ్లూ వచ్చేసి శివాగ్నికి. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. లాస్ట్కి శివాగ్ని విన్ అవుతుంది, వాళ్ళ టీం సెక్యూర్ అవుతారు. 2,50,000 ఖర్చపానీ కోసం ఇస్తారు వాళ్ళకి. ఇక అర్షద్ ఫైర్ అవుతాడు, అన్ని నోర్లు మూసుకున్నాయని ఓవర్ చేస్తాడు. చమోలాని వాళ్ళ టీమ్మేట్స్ మోటివేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బజార్ వస్తుంది, జైలర్ వస్తారు, ఖర్చపానీ అమౌంట్ ఇస్తారు. విన్ కాని వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ గురించి చెప్పి సెక్యూర్ ఇన్సెక్యూర్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక శ్రేయ శివాగ్ని మళ్ళీ ఆర్గ్యూ చేసుకుంటారు, శిల్ప గురించి మాట్లాడుకుంటారు. ఈ శివాగ్ని మళ్ళీ శ్రేయతో సార్ట్అవుట్ చేసుకుంటుంది, మళ్ళీ నమ్ముతుంది శ్రేయాని. మళ్ళీ శ్రేయ వెళ్ళి రామ్తో సార్ట్ చేసుకోవాలి అనుకుంటారు, తన నేమ్ వచ్చినప్పుడు ఎందుకు హ్యాండ్ రైజ్ చేయలేదు అనేసి. ఇక గ్యాస్ పెడతారు అట్రిస్క్ ఇన్మెట్స్ కోసం. నెక్స్ట్ స్క్రీన్లో మెసేజ్ వస్తుంది, అట్రిస్క్ ఇన్మెట్స్ వాళ్ళు థింగ్స్ తీసుకోండి అని. అది తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. శిల్ప మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అని వస్తుంది, సెక్యూర్ ఇన్మెట్స్ ఆర్డర్ చేసుకోవాలి. ఇప్పుడు జైలర్ అనౌన్స్ చేస్తారు, అటెన్షన్ ఇన్మెట్స్, లాకప్లో తప్పులు చాలా జరిగాయి, కానీ ఇప్పుడు జరిగింది పెద్ద నేరం. లాకప్లోకి బయట నుంచి కొన్ని తీసుకురానివి పంపించటానికి ట్రై చేశారు. ఇది రూల్స్ని బ్రేక్ చేయడమే కాదు, కానీ ఇది సెక్యూరిటీకి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది అంత సింపుల్గా తీసుకోను నేను అని ఇన్మెట్స్ని భయపెడతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్స్ వస్తారు అని బజ్ ఉంది. ఫుల్ ఫైట్స్ కూడా అవుతాయంట, చూడాలి ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదో.